ఫ్రెండ్స్, ప్రతి వ్యక్తి యొక్క విధి అతని చేతుల్లోనే ఉంటుంది. ఒక శిల్పి చేతిలో ఒక ఆకారం లేని రాయి ఉంటే దానితో అతను తనకు కావాల్సినది తయారు చేసుకోగలడు. అతని అకార్డింగ్ ఏ షేప్లోనైనా దాన్ని మార్చగలడు. ఈ విధంగానే దేవుడు మనందరినీ ఒక ఆకారం లేని రాయిగా చేశాడు. ఒక ముడి సరుగ్గా ఇక్కడికి పంపించాడు. మనం మన జీవితానికి, మన విధికి ఏ షేప్ ఇస్తామో అది మన చేతుల్లోనే ఉంది. మన జీవితాన్ని ఎంత బాగా మలుచుకుంటామో అది మన చేతుల్లోనే ఉంది. ఒక చోట ఒక మంచి లైన్ రాసి ఉంది. ఆ దేవుడు ఎప్పుడు పనికిరాని వస్తువులను సృష్టించాడు. మనమందరం శిల్పులం. మనం కోరుకున్న విధంగా మనల్ని మనం సృష్టించుకోవచ్చు. మన శరీరం, మన మనసు దేవుడు మనకిచ్చిన ముడి సరుకు. అండ్ ఈ ముడి సరుకుతో మనం ఏది కావాలనుకున్నా అది తయారు చేసుకోవచ్చు. ఏ విధంగా కావాలనుకున్నా ఆ విధంగా మనల్ని మనం మార్చుకోవచ్చు. మనం ఈ ప్రపంచానికి వచ్చాము. దీన్ని సరిగా ఉపయోగించకపోతే మనం వచ్చి ఏమి లాభము? మీరు మీ మైండ్ హైయెస్ట్ పొటెన్షియల్ని ఎలా యూజ్ చేస్తారు? ఎలా మీ భయాన్ని, అడ్డంకులను దాటి ముందుకు వెళ్ళగలరు? ఏదైనా చేయడానికి అనంతమైన శక్తి ఎక్కడి నుండి వస్తుంది? చూడండి, ఇప్పుడు మీ జీవితపు మొదటి లక్ష్యం మీ జీవిత లక్ష్యాన్ని కనుగొనడం. ఎందుకంటే మీరు మీ నిజమైన లక్ష్యాన్ని కనుగొన్న రోజు నుండి మీ ఎనర్జీ వేరే లెవెల్లో ఉంటుంది. మీ మైండ్కు ఇప్పటికే అన్నీ తెలుసు. అది దానంతట అదే అన్నీ చేస్తుంది. ఇంకా మీరు ఒక్క పని చేయాలి. నా జీవిత ఉద్దేశం ఏంటి? నేను ఎందుకు పుట్టాను? నా జీవిత లక్ష్యం ఏమై ఉండాలని క్వశ్చన్ చేయండి. దీనికి కొంత సమయం పట్టవచ్చు, కానీ నన్ను నమ్మండి, మీకు ఖచ్చితంగా సమాధానం వస్తుంది. అండ్ మీరు ఈ సమాధానాన్ని పొందిన రోజు మీరు మీ లక్ష్యాన్ని సాధించడానికి కమిట్మెంట్గా ఉన్నప్పుడు ఏ ధర అయినా చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు. అప్పుడు మీ జీవితంలో మార్పు వస్తుంది. అప్పుడు అందరి కళ్ళు మీ పైనే ఉంటాయి. ఫ్రెండ్స్, మనం ఉదయాన్నే లేచి ఏం చేస్తామో, ఎందుకు చేస్తామో, ఎక్కడికి వెళ్తామో తెలియకపోవడానికి పుట్టామా? తినడం, తాగడం, నిద్రపోవడం, మేల్కోవడం, ఫోన్ వాడడం, చింతించడం, టైం వేస్ట్ చేయడం అండ్ రోజును ముగించడం. ప్రపంచం మొత్తం ఇదే చేస్తుంది. చెడిపోవడానికి నడిపించేది ఇదే అండ్ మనం చేస్తున్నది ఇదే. మనమందరం మనుషులమే. అండ్ వేదాల్లో దేవుడు కూడా మానవునిగా పుట్టడానికి ఇష్టపడతాడని వ్రాయబడింది. ఎందుకంటే మనం మొత్తం విశ్వాన్ని, ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాం. మనం అన్నిటికంటే ఉన్నతులం. జంతువులకు జుట్టు ఉంటుంది, కానీ తెలివితేటలు ఉండవు. అండ్ మనం ఈ తెలివితేటల సహాయంతో ప్రతి ఒక్క దాన్ని కంట్రోల్ చేస్తున్నాం. కానీ తెలివితేటలు ఉన్నప్పటికీ మనుషులు జంతువుల కంటే తక్కువ స్థాయికి పడిపోతున్నారు. మనం పుట్టాము, మన హైయెస్ట్ పొటెన్షియల్ వరకు మనం చేరుకోలేకపోతే, మన సామర్థ్యానికి దగ్గర కూడా లేకపోతే మన జన్మ ఎప్పటికీ ధన్యం కాదు. సో ఫస్ట్ మీ లక్ష్యాన్ని కనుగొనండి. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ అనంతమైన శక్తితో పనిచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.